యూనిట్ల వరకు మీ కరెంటు అంటే 3 కిలోవాట్లు 300 యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు మీకు కూడా ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తే మీకు అది ఇంకొక 70,000 80,000 అదనంగా ఖర్చు అవుతుంది. మీరు అది పెట్టేసుకోగలిగితే ఇన్స్టాల్మెంట్ బ్యాంకులో డబ్బులు ఇప్పించేస్తాం. మీరు ఆ డబ్బులు తీసుకుంటే మీరు ఇప్పుడు కట్టే కరెంట్లో తక్కువ, దాంట్లో 70-60% ఇచ్చేస్తే 50% ఉండొచ్చు. ఇన్స్టాల్మెంట్ వర్కౌట్ చేయమంటున్నాను. అప్పుడేమవుతుందంటే మీకు 4-5 సంవత్సరాల్లో మీ అప్పు తీరిపోయి తర్వాత కరెంటు ఉచితంగా మీరు చేసుకోవడమే కాకుండా ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే తిరిగి డిపార్ట్మెంట్కి ఇస్తే మీకు అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం, 200 యూనిట్ల వరకు మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటామంటే ఓసీలకు కూడా ఇచ్చేసి నేనే డబ్బులు ఖర్చు పెట్టి అవి కూడా ఇచ్చిన తర్వాత 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మీకు దగ్గర ఒక 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. 55,000 రూపాయలు అదనంగా అవుతుంది. మేమే ఖర్చు పెడతాం. మీకు మిగిలిన కరెంటు మాకు ఇస్తారు. ఆ కరెంటు నెల వారీగా లెక్కేసుకొని మీకు చెప్తాం ముందుగా ఇంత వచ్చిందని. దానిపైన 3 ఏళ్ళు 4 ఏళ్లలో మీ అప్పు తీరిపోతుంది. ప్రస్తుతం ఉచితంగా కరెంటు వస్తుంది. 3-4 ఏళ్ల తర్వాత మీకు అదనపు ఆదాయం వస్తుంది. మళ్ళీ దాని మీద మీ డబ్బులు ఒక్క పైసా లేకుండా మీకు అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తాం. ఇది చేసుకుంటే మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. ఇండ్లకు కానీ పంప్ సెట్లకు కానీ కడాన మీ ఇంట్లోనే మోటార్ బైకులు ఉంటే మోటార్ బైకులు పెట్టుకోండి, సైకిళ్ళు పెట్టుకోండి, ఆటోలు పెట్టుకోండి, కార్లు పెట్టుకోండి. మీ ఇంటి దగ్గరనే ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తే పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా తిరుపతి పోయి చూసుకొని మళ్ళీ హ్యాపీగా ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఏర్పాటు కూడా చేస్తాం. పైసా ఖర్చు లేకుండా ఇది కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తగా బ్యాటరీలు కూడా వస్తున్నాయి, స్వాపింగ్ కూడా వస్తున్నాయి. మీరు పోతూ పెట్రోల్ బంక్ దగ్గర గంటల తరబడి నిలబడుకోవాల్సిన అవసరం లేదు. ఛార్జ్ అయి ఉంటుంది. నీ బ్యాటరీ ఎక్కడిస్తావు, ఇంకో బ్యాటరీ తీసుకుంటావు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు. ఆ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి ఛార్జ్ కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు గ్రీన్ వెహికల్స్ కొనుక్కుంటే 100% ఈవీ సబ్సిడీ ఇచ్చాం. మీ వెహికల్స్ కన్వర్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. మన ఏరియాలో నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా, CO2 లేకుండా ప్రశాంతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయాలని నా కోరిక. రాష్ట్రాన్ని మొత్తం చేయాలి. దానికి నారావారిపల్లి క్లస్టర్ని ఒక నమూనాగా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. దీంట్లో రెండోది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గర నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూశాను ఇక్కడ ప్రకృతి సేద్యం అన్ని విధాల ఆదాయాన్ని వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి రీచ్ అయ్యాం. నేనే ప్రారంభించాను. దేశంలోనే ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కడ కూడా మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం. దీనికి ఎప్పుడో నేను శ్రీకారం చుట్టాను. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బట్ దాన్ని ఎవరు చంపలేకపోయారు. ఇప్పుడు మీకు ఏమైందంటే సర్టిఫికేషన్ చేసేస్తున్నారు. ఏజెన్సీలు వచ్చాయి. మీరు పండించిన పంట నేచురల్ పంటగా ఉందా లేదా అని సర్టిఫికేషన్ చేస్తారు ప్రోడక్ట్ చూసి. రెండోది, మీ పొలంలో పండించిన పంటని ట్రేసబిలిటీ అంటే నేను భోంచేసేటప్పుడు ఎక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో చూసుకునే ఏర్పాటు వచ్చింది. ఇప్పుడు అంటే దాని మీద హిస్టరీ అంతా వస్తుంది. QR కోడ్ కొట్టేస్తే దాని హిస్టరీ మొత్తం చూసుకోవచ్చు. పలానా రైతు పలానా సర్వే నెంబర్లో ఈ పంట పండించాడు, ఏ మాత్రం వేయలేదు, దీనికి సర్టిఫికేషన్ కూడా ఉందంటే అతను సేఫ్గా నేచురల్ ఫార్మింగ్ వచ్చింది కాబట్టి తింటే ఆరోగ్యం బాగుంటుందని హ్యాపీగా తినే పరిస్థితి వస్తుంది. లాట్ ఆఫ్ డిమాండ్. ప్రపంచమంతా కూడా ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. మన ఏరియాలో నేనేం చెప్పానంటే మొత్తం మైక్రో ఇరిగేషన్ అది కూడా 5 ఏళ్ళు పడకేసింది. ఇప్పుడు అందరికీ ఏమంటున్నా 90% కదా మన సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అందరిని పెట్టుకోమంటున్నాం. అందరూ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పళ్ళ తోట వేయండి, మ్యాంగో వేసుకోండి. ఇప్పుడు మొత్తం వ్యవసాయం మారిపోయింది. మొన్న నేను చిత్తూరు జిల్లాలో రివ్యూ చేశాను. ఒకప్పుడు వ్యవసాయ రంగంలో ఎక్కువ వరి, చెరుకు లేదంటే ఇలాంటి పంటలు ఎక్కువ వేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మొత్తం హార్టికల్చర్కి వెళ్ళిపోయారు. పండ్ల తోటలు, పూలు, కూరగాయలు, సెరికల్చర్ వీటికి వెళ్ళిపోయారు.
18% జిఎస్డిపిలో హార్టికల్చర్ వచ్చింది, 18% డైరీ వచ్చింది. అంటే డైరీ వల్ల రాష్ట్రంలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీరు ఆదాయం వచ్చేది ప్రజలకి డైరీలో వస్తుంది, వ్యవసాయంలో 2% వస్తుంది. అంటే వరి కానీ చెరుకు కానీ ఇలాంటి పంటలంతా 2% వస్తుంది. ఈ రెంట్లోనే 36-37% వస్తుంది. కడవన్నీ ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్ అవన్నీ వస్తాయి. ఇక్కడికి మీరు ఎందుకు ఆ మాట నేను వాడుతున్నానంటే రాను రాను వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. డైరీ సెక్టర్ వల్ల 15 రోజులకు ఒకసారి మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోయినాయి. దీనివల్ల మొత్తం ఎక్కడికక్కడ మీరు చూస్తే పెద్ద ఎత్తున పళ్ళు కూరగాయలు వీటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. అది కూడా ప్రకృతి సేద్యానికి పోతే 30-40% అదనపు ఆదాయం వస్తుంది, ఖర్చు చాలా తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరైతే దీన్ని కూడా నేను చూశాను, నిన్నే ఇచ్చాను. ఏవైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత మీరు వేసే నేచురల్ ఫార్మింగ్కి అవసరమైనట్టే కూడా ఆ డ్రిప్లోనే కలిపేసేయచ్చు. కలిపేస్తే మొక్క ఎక్కడుంటే ఏళ్ళు ఎక్కడుంటే అక్కడికే అవి వెళ్తాయి. మీరు వేసేది కూడా వేస్ట్ కాదు. రెండోది ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి. డ్రోన్ పంపిస్తే లేదంటే సెల్ ఫోన్లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు. మనం మ్యాంగో వేస్తున్నాం, ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు. ఆ తెగులు రావడం కానీ ఇంకోటి కానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పామాయిల్ ఉంది. పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఇన్ని వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం. వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు, డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు, ఒక డ్రోన్ పెడుతున్నారు. ఆ డ్రోన్ పైన ఎగరేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. ఆ టెక్నాలజీస్ వచ్చేసాయి. అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దానికి చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ని కూడా ఇప్పుడు పెడతాను. ఈ సెంటర్లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం. ఒక్కసారి నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది. దాన్ని కరెక్ట్ చేస్తాం. దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు అది చేద్దాం. డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం. మనం ఉపయోగించి మోడర్నైజేషన్కి వెళ్దాం. ఇంకొక పక్కన క్యాటిల్ షెడ్స్ అందరికీ, ఇక్కడ పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది, మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్ళీ ఇస్తాం. ఫాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్గా ఇప్పుడు ఒకసారి రైతే బి కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటిల్ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. కాస్ట్ ఎఫెక్టివ్ ఫాడర్ మేనేజ్మెంట్, గడ్డి నెట్ మేనేజ్ చేయాలని చూస్తాం. ఎక్కువ పాలు రావడానికి కూడా ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేసి ఆప్టిమంగా మనకు నష్టం లేకుండా డైరీలో కూడా ఆదాయం పెంచి పేదవాళ్ళకి పెద్ద ఆదాయం వచ్చే డైరీ వల్ల వస్తుంది. ఇది కూడా చేస్తాం. మన ఏరియాలో కూడా మనం చూస్తే 15 డేస్కి ఒకసారి జీతమ్మారికి ఒక 5,000-10,000 రూపాయల ఆదాయం డైరీలో వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్కమ్. దీన్ని ఇంకా పెంచడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మొత్తం మన కాన్స్టిట్యున్సీ మొత్తం మనం ఈ ప్రాంతంలో డ్రైనేజ్ అండ్ స్ట్రీట్ లైట్స్, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడుండే డ్రైన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, బాగుండేటి కూడా మీరు కొట్టేస్తున్నారని. అలాంటి చేయొద్దండి, సైంటిఫిక్గా చేయండి. అనవసరంగా మళ్ళా సిమెంట్ రోడ్లు వేయడం కొట్టడం కాకుండా సైంటిఫిక్గా అవన్నీ కట్ చేసి ఏ విధంగా చేయాలనో సైంటిఫిక్గా చేయండి. చేసి నాకు ఇది మోడల్ కింద తయారు చేయండి. రాష్ట్రం మొత్తం అదే మోడల్ ఫాలో అవుతుంది. ఎక్కడ కూడా మీరు మళ్ళా నేను పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఎప్పటికప్పుడు. బీ క్లియర్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను.
ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్, ఆర్ అదర్వైజ్ టెక్స్ట్లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్పిసి ఉంది, అంటే నేషనల్ పేమెంట్స్ గేట్వే ఉంది. అందరి అకౌంట్లు దాంట్లో ఉంటాయి. నేను ఏదైనా గవర్నమెంట్ నుంచి పంపించాలంటే డబ్బులు నేరుగా మీ అకౌంట్కి పంపించే పరిస్థితి వస్తుంది. రెండోది, అందరికి ఆధార్ ఉంది. ఇంత మునుపంతా మనం ఆధార్ లేదు కాబట్టి మోసం చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆధార్ అంటేనే మీ ఫోటో ఉంటేనే, ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పాస్ అవుతుంది. మూడోది, ఇప్పుడు పెన్షన్ కూడా ఎక్కడంటే ఇక్కడ ఇవ్వడానికి వీలు లేదు. మీ పెన్షన్ ఇచ్చేటప్పుడే ఎక్కడ నిలబడుకొని ఇస్తున్నాడో నేను చూస్తాను. ఇప్పుడు ఆధార్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఐడెంటిటీ. మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు కూడా చేస్తున్నాం. ఒక ఇంటికి 2-3 ఉన్నారా, 5 మంది ఉన్నారా, తల్లి, తండ్రి, కొడుకులు, కోడలు, లేకుంటే పిల్లలు, అందరినీ కూడా ఒక ఫ్యామిలీ కింద తీసుకొస్తాం. రెండోది, ఇప్పుడు 2000 ఇండ్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ 2000 ఇండ్లు జియో ట్యాగింగ్ చేశాను. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఆపద వస్తే, లేకపోతే నేను హుషారుగా చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం సంక్రాంతికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ పంపించాలంటే ఒక స్వీట్ పాకెట్ ఒకటి నిద్రలేసి డ్రోన్ ద్వారా మీ మిద్ది పైన, మీ ఇంటి పైన వేసి నీకు మెసేజ్ పెడతాం. సెల్ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మిద్ది పైకి పోతే మీకు స్వీట్ పాకెట్ డ్రాప్ చేసి వెళ్తుంది. అలాంటి సిస్టమ్స్ వచ్చేసాయి. ఇంక ఇలాంటివన్నీ ఉపయోగించుకోగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ ఫ్రాడ్ అనే మాట లేకుండా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానిపైన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక యూనిట్గా, వ్యక్తిని ఒక యూనిట్గా చేసుకుని ఇవన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చే కొందికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడే మీరు చూశారు, ఈ 5000 మందికి దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. పేషెంట్లకు భోజనం లేదన్నారు, ఇప్పటి నుంచి పేషెంట్లు కూడా భోజనం ఏర్పాటు చేసే బాధ్యత అది కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టే ఏర్పాటు, ఎవరు వచ్చినా భోంచేసి ఇండ్లకి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రోడ్స్ అన్నీ కూడా రంగంపేట నుంచి భీమవరం వరకు, భీమవరం నుంచి పైకి మంగళంపేట వరకు మొత్తం ఒక 8 కోట్లు అవుతాయి. ఆ 8 కోట్లు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి సిమెంట్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేస్తాం. ఇంటి వరకు వీధికి సిమెంట్ రోడ్లు ఉంటాయి. అదే మరి ఇక్కడికి వచ్చే నేరుగా భీమవరం, మంగళంపేట ఈ రోడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్స్ డెవలప్ చేయాలంటే కొంచెం డెవలప్ చేస్తాం. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్క ఎడ్యుకేషన్ గురించి చెప్పాను చాలా స్పష్టంగా మీకు అందరికీ. ప్రతి ఒక్కరిని మీరు కూడా ఒక పని చేయాలి. చదువుకున్న వాళ్ళు ఆపేస్తున్నారు. గమ్మనున్నప్పుడంతా చదువుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, కొత్త కొత్త విషయాలు. ఎంఏ చేశారు, బిఏలు చేశారు, బీకామ్లు చేశారు, అప్పట్లో మళ్ళీ అక్కడి నుంచి వదిలేశారు. అట్లా కాకుండా టెక్నాలజీ నేర్చుకోవడం, నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం, ఆఫ్లైన్ ఆన్లైన్ పనిచేయడం. ఇప్పుడు కొంతమంది ఇండ్ల దగ్గర కూర్చొని పనిచేస్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. నేనేం చెప్పానంటే వర్చువల్ ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఇంటి దగ్గర కూర్చొని బోరు కొడతా ఉంటే ఒక కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే దినానికి ఒక 3-4 గంటలు కానీ మీరు పనిచేస్తే అదనంగా ఒక 40,000 50,000 ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తున్నాయి. అదే మరి ఇక్కడ వీలైతే ఇక్కడ రంగంపేట దగ్గర కానీ ఈ ఏరియాలో ఒక ఎకరా తీసుకొని ఒక ఐటీ
ఒక టవర్ కట్టేస్తాం. ఇంట్లోనే కూర్చొని బోరు కొడతా ఉంటే వాళ్ళందరూ నేరుగా వచ్చి ఒక 500 మంది ఇక్కడికి వచ్చి చదువుకున్నట్టుగా పనిచేసేట్టుగా అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తాం వాళ్ళందరికీ. స్కిల్స్ కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు కొత్త ప్రోగ్రాంలు వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాం. ఇక్కడ కాకుండా అక్కడ కూడా ఒక ల్యాండ్ ఉంది మోహన్ బాబు స్కూల్ అవతల. ఆ ల్యాండ్ కూడా తీసుకొని అవసరమైతే అక్కడ కూడా కొన్ని టవర్స్ కట్టి వర్కింగ్ స్పేస్ కింద ఐటీ కంపెనీలు తెచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వచ్చేట్టుగా ఇక్కడే పని చేసుకున్నట్టుగా తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతాం. ఇక్కడుండే పిల్లలందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి టెక్నాలజీ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అవన్నీ ఇచ్చి ఇక్కడ మిమ్మల్ని పాస్ చేసి నేరుగా శ్రీ సిటీకి పంపించి అక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం. ఎవ్వరు కూడా అన్ఎంప్లాయిడ్గా ఉండకుండా పని కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఆ ఉద్యోగాలు కూడా ఇస్తాం. రెండవది మీరు చూస్తే తిరుపతిలో బేస్ చేసుకొని ఇక్కడ మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో బేస్ చేసుకొని ఒక ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని నా ఆలోచన. మనం ఉద్యోగాలు అడగడం కాదు, మనమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని. ఇప్పుడు మొన్న వీళ్ళు వచ్చి వెంకటపతి వీళ్ళందరూ వచ్చి ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టారు. మ్యాంగో ఫార్మర్స్ అంతా కలిసి ఒక 300 మంది 250 మంది. దాంట్లో ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాన్ని బైలాస్ రాసుకొని ఏ విధంగా చేయాలనో మెరుగైన ప్రైస్ ఇవ్వడం రైతులకి, దాన్ని వాల్యూ అడిషన్ కానీ ఏం చేయాలని చేయడం, అక్కడి నుంచి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. చెట్టు ఉంది, అక్కడి నుంచి ఏ విధంగా పంట దిగుబడి పెంచాలి, బెస్ట్ ప్రాక్టీస్ తేవాలి, పోస్ట్ హార్వెస్టింగ్ ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేయాలి, హార్వెస్ట్ చేస్తారు దాన్ని ఏ విధంగా ప్యాకేజ్ పెట్టాలి, కోల్డ్ చైన్ పెట్టాలి. అంటే మనం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే దానికి రేటు కూడా అదే మరిగా వస్తుంది. అలాంటివన్నీ చేయడానికి కొంతమంది ఆంట్రప్రెన్యూర్స్ని తయారు చేస్తాం. వాళ్ళకు కావాల్సిన నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ఫైనాన్స్ అంతా ఎట్లా మొబిలైజ్ చేయాలని చేస్తాం. వాళ్ళు నాయకత్వాన్ని ఇవ్వగలిగితే అలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీరు ఏ పని చేయగలుగుతారో, ఓసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయి కొన్ని మర్చిపోయి ఉంటారు, ఇంట్లో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ ఏదైనా కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, వ్యవసాయ ఆధార పరిశ్రమలు కావచ్చు, లేకుంటే తిరుపతి బేస్ చేసుకొని వ్యాపారాలు చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేయమంటాం. నేను రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తే ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ళు. రెండోది ఇక్కడి నుంచి చదువుకొని అమెరికాకి వెళ్ళి అమెరికాలో వీళ్ళంతా అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000 అయితే ఇక్కడ చదువుకున్న తెలుగు పిల్లల ఆదాయం $1,20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే డబుల్గా సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆంట్రప్రెన్యూర్స్ అయిపోయారు. ఒకరు ఒక పెట్రోల్ బంక్ పెడుతున్నాడు, ఇంకొక 3 పెట్రోల్ బంకులు పెడుతున్నాడు, దానికి ఒక సీఈఓని పెడుతున్నాడు, అక్కడి నుంచి ఒక హోటల్ పెడుతున్నాడు, ఇంకో 4 హోటల్ పెడుతున్నాడు. ఇట్లా అమెరికాలో కానీ అన్ని దేశాల్లో మన వాళ్ళు ఆంట్రప్రెన్యూర్స్గా తయారైపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ బోర్డు పెడుతున్నా, జోన్స్ 5 పెడుతున్నా. రతన్ టాటా కూడా మీరు చూస్తే ఆయన కూడా వచ్చినప్పుడు ఇంత తెలివితేటలు ఉంటాయనుకోలేదు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేశాడు, నీతి నిజాయితీగా పనిచేసి ఎంపైర్ క్రియేట్ చేశాడు. ఆయన స్ఫూర్తితో ఇది పెట్టాను. తిరుపతి రేణిగుంట్లని నిన్నే కలెక్టర్ చెప్పి ఫైనలైజ్ చేశాను. ఒక 10 ఎకరాల ల్యాండ్లో ఇన్నోవేషన్ హబ్ పెట్టి పారిశ్రామికవేత్తలను పెట్టి తిరుపతి జిల్లా మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేయడమే కాకుండా ఈ జిల్లాలో ఉండే యువతని పారిశ్రామికవేత్తలుగా ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేయడం నేను ఒక పద్ధతి పెట్టుకున్నా. అది కూడా తయారు చేస్తాను. ఎంతమంది వీలైతే అంతమంది ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టాను, మీదనే తిరిగాను. ఈరోజు నాకు అవకాశం వచ్చి 78లో ఎమ్మెల్యే అయ్యాను. రేపటికి 50 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే 50 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్లలో. అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. అంటే మనకు ఎండే వాళ్ళకందరికీ తెలివితేటలు లేవని కాదు, నాకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోతూ వచ్చాను. స్ట్రగుల్ చేశాను, స్ట్రగుల్ చేస్తూనే ఉన్నా. అది అందరం కానీ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలని నెరవేర్చుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే మన ఏరియాలో
శ్రీ సిటీ ఆధ్వర్యంలో 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తాం, ప్రాజెక్ట్ ఎట్ చేయాలని చెప్తాం, మీ ఆలోచనలకు మీకు మెంటరింగ్ చేయమంటాం, వెంచర్ క్యాపిటల్ తీసుకొస్తాం. ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు పెట్టలేరు, ఒక 10 లక్షలు వెంచర్ క్యాపిటల్ ద్వారా తెస్తాం, మీరు కొంత పెట్టుకుంటారు, చేసుకుంటారు. ఇట్లా వేరియస్ మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి ఈ ప్రాంతంలో ఎంతమందిని వీలైతే అంతమందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే బాధ్యత కూడా తీసుకుంటా. సంపద సృష్టించే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు కేర్ అండ్ గ్రో అని చెప్పాను, ఒక యాప్ ద్వారా చిన్న పిల్లలందరూ ఇన్యాక్టివ్గా ఉంటే దీనివల్ల అందరూ కూడా యాక్టివ్గా తయారు చేసి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది, కూడా చేస్తాం. 3 ఆటోలను పెట్టి చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకొస్తాం. అన్నీ కూడా ఇంట్లో ఉండే చెత్త రోడ్డు మీద పారేసి మళ్ళా ఏదో తగలబెట్టడం లేకుంటే రోడ్డు మీద ఎగరతా ఉండడం కాకుండా పరిశుభ్రమైన ప్రాంతంగా ఈ ప్రాంతానికి వస్తే రేపు రాబోయే రోజులు నేను ఆలోచించేది కళ్యాణ్ డ్యామ్ను కూడా ఒక టూరిజం స్పాట్గా తయారు చేయాలని, మంచి గార్డెన్స్ అవన్నీ పెట్టి ఒక మంచి టూరిజం స్పాట్గా తయారు చేయాలని. అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ కూడా మీరు చేస్తే ఇక్కడ కొంతమంది టూరిస్ట్ చేసి చూసేట్టుగా, ఇప్పుడు ప్రపంచంలో మనం ఒకసారి పోతూ ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు, ఏంటని పోతే వాళ్ళ అక్కడుండే అగ్రికల్చర్ని చూడడానికి మనుషులు వస్తారు. ఇది అట్ట కాదు, ప్రకృతి సేద్యం, ఆరోగ్యకరంగా ఉండే వ్యవసాయం, దాన్ని చూడడానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అవి కూడా మనం ఎట్ట చేయాలనో వర్కౌట్ చేస్తాం. 100% మీరందరూ ముందుకు వస్తే ZBNFకి వెళ్తాం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. అది మ్యాంగో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక పక్కన మ్యాంగో గార్డెన్లో కూడా ఇంటర్ కల్టివేషన్ చేయొచ్చు. మీరు చేయలేకపోతే ఆ ఊర్లో ఉండే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. నేను కుప్పంలో చూశాను, 1 ఎకరా ZBNF చేస్తే 2 లక్షలు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఒక 6-7 రకాల క్వాలిటీస్ ఇవే వెజిటబుల్స్ వేస్తున్నారు. కంటిన్యూగా వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి, హార్వెస్టింగ్ వస్తున్నాయి. దాంతో మినిమం నెలకు 30,000 ఆదాయం వస్తుంది ఉద్యోగం మారిగా. కానీ వాళ్ళు 2-3 పని చేసుకుంటున్నారు, బాగా వస్తూ ఉంది. ఇది కూడా మీరు ఆలోచిస్తే తిరుపతి ఈజ్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ అస్ నేచురల్ ఫార్మింగ్కి. మీరు కానీ ఇక్కడ అవన్నీ తయారు చేస్తే తిరుపతిలో మార్కెట్లో మనం అమ్ముకోగలిగితే చాలా లాభం వస్తుంది. అయితే మీలో చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇవన్నీ ఎందుకు సార్ మీరు ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నారు, కష్టంతో కూడింది, నాకు తలా కొద్దిగా డబ్బులు ఇచ్చి కదా మేము అదే చేసుకుంటాం కానీ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీలో, డోంట్ మిస్టేక్ మీ. అది నేను ఒకరికిద్దరికి ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేను. రెండోది, ఒకవేళ ఇచ్చినా అది కూడా మీరు 2వ రోజు 3వ రోజు తాగేసి లేకుంటే ఏదో చేసి అయిపోతుంది, అడిగి మళ్ళీ మామూలుగానే ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. నా వల్ల అయినంత వరకు నేను హెల్పింగ్ హ్యాండ్ ఇస్తూనే ఉన్నా, చదివించాలని చదివిస్తున్నాం, ఉద్యోగం కావాలని చెప్తూనే ఉన్నాం, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీకోసం ఆలోచిస్తూనే ఉన్నాను. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకున్నారు, నా ఆలోచనలు ఉపయోగించుకొని చాలామంది పైకి వచ్చారు. నేను చేయూతనిస్తే కొంతమంది పైకి వచ్చారు. అట్లా ఇక్కడే కాదు, హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కోటీశ్వరులు అయ్యారంటే ఆ రోజు నేను చూపించిన విజన్ అది. ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఒక ఐటీ కావచ్చు, ఒక విమానాశ్రయం కావచ్చు, ఏదైనా కానీ. అది కూడా మీరు తిరుపతి ఇప్పుడు రాబోయే రోజులు రంగంపేట వరకు తిరుపతి కలిసిపోతుంది, బీ క్లియర్. నేను ఒకటే ప్లాన్ చేస్తున్నాను, కళ్యాణ్ డ్యామ్ దగ్గర నుంచి నేరుగా ఐతేపల్లికి ఒక రోడ్డు వేయడం, ఐతేపల్లి నుంచి రామచంద్రాపురం ఒక ప్యారలల్ రోడ్డు తీసుకెళ్లడం, అక్కడి నుంచి వడమాలపేటకి వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా పాపానాయుడుపేట ఈ పక్కన తీసుకొని నేరుగా వరదయ్యపాలెం ఆ సైడ్ వెళ్ళడం. అది నేరుగా శ్రీ సిటీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ రేణిగుంట నుంచి మళ్ళీ ఈ రోడ్ నేరుగా రేణిగుంటకు పోతుంది, మార్చారు. మళ్ళా నేను మాట్లాడుతున్నా, అది నేరుగా కపిల్ తీర్థం పోయి కపిల్ తీర్థం నుంచి నేరుగా కరకంబాడికి పోయి కరకంబాడి నుంచి రేణిగుంటకు వచ్చి రేణిగుంట నుంచి వడమాలపేటకు పోయి వడమాలపేట నుంచి మళ్ళా చంద్రగిరికి వచ్చి మళ్ళా కళ్యాణ్ డ్యామ్కి వచ్చేస్తుంది. ఈ రోడ్ వేస్తే ఇది తిరుపతి డెవలప్మెంట్. దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తాను. తయారు చేస్తే మీకు రోడ్లు వేస్తాం, అవిలాల ట్యాంక్ ఉంది డెవలప్ చేస్తాం, తిరుపతి జూ ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం,
కాణిపాకం కాళహస్తి ఉంది, 2 టెంపుల్స్ డెవలప్ చేస్తాం. తలకోన ఉంది, వాటర్ ఫాల్స్ డెవలప్ చేస్తాం. టూరిజాన్ని భవిష్యత్తులో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది, అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను, మీరు ఇంట్లో పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు. ఓకే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఏ విధంగా దీంట్లో ఫిట్ ఇన్ అవుతాను, నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది, నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా, ఇంకోటి ఆదాయం వస్తుందా, ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది. అది కూడా చేయాల్సింది నేను కోరుతున్నా. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చిన 3311 kVA సబ్స్టేషన్ ఒకటి 5 కోట్ల రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం. ఇంకొక పక్కన 26 పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని 3,18,00,000 పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను. ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే 1,10,00,000 పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు. మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు. ఇవన్నీ అయిపోతే ఒక 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్నీ మానిటర్ చేస్తాను. నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ముందుకు పోతాం. నిన్నే ఒక 15 ఆటోలు ఇచ్చాం, 15 మందికి ఇండ్ల పైన సోలార్ పెట్టి ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, డబ్బులు ఇప్పించాం, సబ్సిడీ ఇచ్చాం. నెలకు 12,000 15,000 రూపాయలు వాళ్ళకు పొదుపు అవుతుంది. మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే 15,000 అంటే ఇది అదనపు ఆదాయం. 12,000 నుంచి 15,000 అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకో పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని, అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఇంకొక పక్కన ఎజీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్, వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం. నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్, మీ షాపు కొట్టు కిరాణా కొట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు. అన్ని కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం. దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటే ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం. ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది, దీన్ని కూడా చేస్తాం. ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. ఒకటే నేను చెప్తున్నా, నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మనం కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు. అప్పట్లో మేము స్టూడెంట్స్, ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు. ఇక్కడంతా మేకలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అని మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్ కింద ఫాలోఅప్ చేసేవాడు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆయన పని అదే పని, సమాజం కోసం పనిచేసేవాడు. అప్పుడు మనందరూ అనుకునే లిటిగెంట్ కాదు, ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు. అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్, విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పంప్డ్ ఎనర్జీ, రాయలసీమలో అంటే థర్మల్ తయారు చేస్తాం. పైన నీళ్లు వదిలిపెడతాం, ఒక ట్యాంకులో ఉంటాయి, కిందకు వచ్చి కరెంట్ తయారవుతుంది, మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ఆ నీళ్ళు కిందకు వస్తాయి. దీనికి ఒక 30% కరెంట్ అవుతుంది, కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది. ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది, సాయంత్రం విండ్ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది. ఈ 3 కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది. ఎక్కడ పొల్యూషన్ మాట లేకుండా వస్తుంది. ఎందుకంటే మనకు హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచం అంతా కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ కూడా రేపు రాబోయే రోజులు గ్రీన్ హైడ్రోజన్తోనే ఇప్పుడు మన కెమికల్స్ అన్నీ కెమికల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చేటన్నీ కలుపుతున్నాం. రేపు రాబోయే రోజు గ్రీన్ ఎనర్జీలో వచ్చేటి తీసుకుంటే ఇంకా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది.
మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతా ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 20-30 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవమారిగా వచ్చింది. నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది. ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పులు మీరు చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళు ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికాలో ఒకటి ఉంది, మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది. దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి. అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు. వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లా కాదు చేయడానికి. మొన్న నేను పోయాను, తొలి రోజు చూశాను, అర్థం చేసుకున్నాను. అక్కడి నుంచి రాలేదు, అక్కడే బస్సు పెట్టుకున్నా, అక్కడే కూర్చున్నా. నేరుగా నేనే ఫీల్డ్కి మొదలుపెట్టాను. 10 రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా. బురదలో దిగా, ట్రాక్టర్ ఎక్కా, ప్రొక్లైన్ ఎక్కా, మా ఆఫీసర్లు ఎక్కారు, కలెక్టర్లు ఎక్కారు, అందరిని పెట్టా. 10 రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కి ఉండే శక్తి, సామర్థ్యం. ఎలాంటి క్రైసిస్ అయినా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం. సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి, రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు. నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను. బీ క్లియర్. ఏదో నాకు పని లేకుండా, లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను. నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి. దీన్ని ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా. మన వాళ్ళు అడిగేటి అన్నీ కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి, స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టర్లకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్నీ రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే, మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమయ్యంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపైకి ఎత్తండి. ఓకే. దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మారిగా ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకోండి. మైక్ డ్రిప్ ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. అంటే మొత్తం 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే ముందు చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్దవాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం. 90% అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా నీలాంటి ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందరికీ నేను చెప్పి 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేయాలి, చెప్తాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 ఎకరాలు ఇచ్చేసి అందరినీ పెట్టేయండి. ఎంతమంది పెడతారు చూద్దాం.
అయిపోయింది నేషనల్ హైవే ఇక్కడ ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం, ఆ రివ్యూ చేస్తున్నాం, వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం వెనక్కివ్వండి బ్రీఫ్గా, నాకు టైం మళ్ళా మరి వెళ్ళాలి. కిసాన్ పిఎం కిసాన్ వచ్చి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 2019 నుంచి పూర్తిగా నమోదు కాలేదండి. అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందని. ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా, అది 2019 నుంచి నమోదు కాలేదు కొత్తవి. మళ్ళీ అదే సీల్ చేశారా? దీన్ని అది క్లోజ్ చేశారా? ఓపెన్ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకేమైనా ఐడియా ఉందా? ఓకే, నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను. అది నేను మాట్లాడతాను. దేశానికంతా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు, సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒకసారి మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇంకెవరండి? రెండోది వచ్చింది, మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు. ఇక్కడికి వస్తే మాకు ఏమాత్రం కూడా పంపిస్తామనేది కానీ, మేము మాట్లాడిస్తాం పెద్ద ఆయనతో కానీ, మాకు ఏది కానీ మాకు లేదు సార్. అందరితో మాట్లాడుతున్నాను కానీ సార్ అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకుందాం సార్. ఇది అవుతానే పుల్లయ్య గారిపల్లి, కోటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అవును సార్. అన్ని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తీసుకుంటాను, చేద్దాం. విల్ డూ ఇట్. సార్ మా పుల్లయ్య గారిపల్లిలో ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్, కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని. ఆయన చనిపోయినాడు, వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు, వాళ్ళకి ఇల్లు లేదు సార్, పూర్తి ఇల్లు పడిపోయింది. వాళ్ళకి చిన్న సహాయం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. రాసుకోండి, చేద్దాం. ఏ ఓకే, బాలకృష్ణ నాయుడు మీరు ఎమ్మెల్యే చెప్పండి, నేను చేపిస్తాను. సరే, థ్యాంక్స్. ఆయన భార్య పేరు రాసుకొని అది చేయండి సార్. ఓకే, ఏంటి చెప్పండి, ఏదైనా ఉంటే ఏపీ ఫైబర్ సజెషన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఊరూరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తున్నా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు. సార్ మామిడి మానగడ్డకు దారి లేదు సార్. దగ్గర పెట్టుకోండి. మామిడి మానగడ్డకు రోడ్డు లేదు సార్. చిన్నపాటి వర్షం వస్తే కూడా ఆ కల్వర్ట్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటున్నాం, ఆ రోడ్లు ఇది కూడా వచ్చేస్తుంది, ఓకే, ఆ కల్వర్ కూడా వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని హ్యాబిటేషన్స్కి వచ్చేస్తాయి. ఓకే అండి, కూర్చో నువ్వు కూర్చోమ్మా, అందరూ ఓహోన్ మహాని. ఏపీ ఫైబర్ మనకు లేదు సార్, ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది. ఏదమ్మా? ఏపీ ఫైబర్ సార్ 2015లో మీరు ఏపీ ఫైబర్ పెట్టారు సార్. ఓకే, అదేంటంటే మాకు ఇంకా అవైలబుల్ రాలేదు సార్. మా విలేజ్ ఏపీ ఫైబర్ మీరు తీసుకోండి. ఫైబర్ గ్రిడ్ చెప్తాను, ఎవ్రీ హోమ్ కంపల్సరీగా ఎంత గిగాబిట్ కావాలనో అంత ఇస్తాం. ఎడ్యుకేషన్ అన్నిటికీ ఇండ్లకు కూడా, అవి కూడా వైఫై కూడా ఇచ్చేద్దాం, అవి కూడా పెట్టుకోండి. ఓకే, ఇమ్మీడియట్గా చేయమంటాను, అది కూడా ఒకటి దీంట్లో ఇన్క్లూడ్ చేయండి. ఫైబర్ కూడా అది మిస్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది సార్, ఎందుకంటే ఇక్కడ స్థానికులందరినీ కూడా కూర్చొని పెట్టి మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు మాట్లాడింది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చంద్రగిరి మండలాన్ని పూర్తిగా కూడా ఈ విధంగా చేస్తే మేము చాలా సంతోషపడతాం. అదేవిధంగా ఇది స్టెబిలైజ్ అవుతానే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అన్ని కరెక్ట్ చేసేస్తారు, దాని తర్వాత అది కూడా తీసుకుందాం. అదేవిధంగా మాకు 30 సంవత్సరాల తర్వాత మంచి నాయకుడిని ఇచ్చినారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం. మీరు కుప్పం తరహాలో డెవలప్ చేయండి, జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చంద్రగిరిలో గెలవదు. నేను అందుకనే చెప్తున్నా, మాటల్లో కాదు, నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించి సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేస్తున్నా, రెండు కూడా సమాంతరంగా ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వస్తే 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ అన్ని ఫౌండేషన్ ఇస్తాం. ఫస్ట్ టైం చరిత్రలో ఒకేసారి 2 లక్షల కోట్లకి ఫౌండేషన్ వేయడం అనేది, అలాంటివన్నీ చేస్తున్నాం. కానీ మీరు కూడా నాయకులనే వాళ్ళు ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళకు మంచిగా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా మీరు కూడా తప్పులు చేస్తే మాత్రం ప్రజలు మనతో ఉండరు. ఇది అరుదైన అవకాశం. 175 సీట్లలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే 164 సీట్లు గెలిపించడం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత నమ్మకం పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించి మీరు చూస్తూ ఉంటారు. పెన్షన్ వచ్చిన రోజునే నేను మళ్ళా ఫోన్ చేసి అడుగుతున్నా,
లేకపోతే ధాన్యం కొన్న రోజునే ఫోన్ చేసి అడుగుతున్నా. అదే సమయంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి ఫోన్ చేసి భోజనం ఎట్టుందని అడుగుతున్నా. ఆల్ బెనిఫిషరీస్ అందరిని అడుగుతున్నాం. రేపటి నుంచి ఇక్కడ హాస్పిటల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతాం. క్యూఆర్ కోడ్ పెడితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ కొట్టి మీ ఫోన్లో నుంచి మీరు మెసేజ్ పెడితే ఆటోమేటిక్ నాకు వస్తుంది. అది ఫీడ్బ్యాక్గా తీసుకుని కరెక్ట్ చేస్తాం. ఐవీఆర్ఎస్ ఉపయోగిస్తున్నా, క్యూఆర్ కోడ్ పెడుతున్నా, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. ఇవన్నీ నేను చేస్తా ఉంటే మీరు ఎమ్మెల్యేని పొగడక్కర్లా, మిమ్మల్ని ఎమ్మెల్యే పొగడక్కర్లా. అందరం కలిసి ప్రజలతో మమేకమవుదాం. శాశ్వతంగా అధికారంలో ఉంటే ఎక్కువ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే గుజరాత్లో ఇప్పటికి 5 సార్లు గెలిచారు. నాట్ 1 or 2 times, 5 సార్లు గెలిచారు. ఒకటే పార్టీ 5 సార్లు గెలిచింది. లేకపోతే హర్యానాలో 3 సార్లు గెలిచారు, మహారాష్ట్రలో 3 సార్లు గెలిచారు, ప్రధానమంత్రి గారు కూడా 3వసారి గెలిచారు. కాబట్టి మీరు కూడా నేను పనులు బాగా చేస్తున్నా, హైదరాబాద్ని డెవలప్ చేశా, మిమ్మల్ని మెప్పించలేకపోయారు ఆ రోజు. ఈరోజు నెంబర్ 1 ఏదైనా ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గుజరాత్ కాదు, మహారాష్ట్ర కాదు, తెలంగాణ. తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే హైదరాబాద్ వల్ల. అది ఆ రోజు నేను డెవలప్ చేశాను కాబట్టి ఈరోజు ఆ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకొని ఉంటే ఈరోజు ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం తెలుగు జాతిని. ఇక్కడ నేను ఇచ్చిన చేయూతను తీసుకొని తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఆ దేశంలో వాళ్ళకంటే డబల్ ఆదాయం సంపాదించేస్తున్నారు. మీరు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరు కూడా ముఖ్యమంత్రులు అయిపోయినప్పుడు పెత్తం చేస్తే మాత్రం ప్రజలంతా మనకు వ్యతిరేకమైపోతారు. బీ క్లియర్, అది రాకూడదు. నేను మిమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి. పార్టీ కోసం పనిచేసినప్పుడు కూడా నేను క్లియర్గా ఉన్నా. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని అందరికీ సహాయం చేసిన 3 పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయాలి, చేసి డెవలప్ చేయాలి. అది కూడా చేద్దాం. కానీ మీరు కాంప్లసెన్సీ మాత్రం వద్దు. బీ క్లియర్. ఓకే సార్. ఓకే అందరూ ఓకే ఓకేమా? అయితే ఇంకా నాకు టైం తక్కువ. ఒక్క నిమిషం ఇచ్చేసి. సార్, మా రంగంపేట పంచాయతీని డెవలప్మెంట్ కలిపినందుకు మా గ్రామం తరపున మేము కానీ మా పిల్లలంతా మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు సార్. కానీ మా ఊర్లో మంచం మీదనే 1-3 పెన్షన్ లేకుండా ఉన్నారు సార్. అర్జీలు కూడా ఇచ్చున్నాం సార్. అది ఇచ్చేట్టు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇచ్చేస్తాను. ఇప్పుడు 130 ఏళ్ళు అవన్నీ వచ్చేస్తాయి, చేయాలని కోరుకుంటాం. అన్నీ వస్తాయి, ధన్యవాదాలు. అన్నీ వస్తాయి. ఓకేమా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఏపీ సంక్రాంతి అందరికీ తమిళ్లో అది వేసేయండి మా ఆ పక్కనే కసోపు పోలీస్ వాళ్ళకి చెప్పేసేయండి 2 నిమిషాలు వెయిట్. తలుచుకొని పూజలు చేసి ఈరోజు మనందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ని అంటే మన లెగసీని ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మనకు జన్మనిచ్చిన పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఎక్కడున్న జన్మభూమి కోసం తిరిగి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటున్నటువంటి తెలుగు వారందరికీ మొన్న నేను చూశాను, ఎప్పుడూ లేనంత రష్ ఉంది. మళ్ళీ పల్లెలకు పండుగ కళ వచ్చింది. 5 సంవత్సరాలుగా మీరు చూస్తే రావాలంటే ఫ్రీగా పండుగ చేసుకోవాలంటే కూడా సమస్య. అక్కడి నుంచి ఈరోజు అందరూ ఫ్రీగా పండుగ చేసుకుని ఆనందంగా కుటుంబ సమేతంగా హ్యాపీగా గడిపే పరిస్థితికి వచ్చారు. మనకు వారసత్వంగా కొన్ని మంచి సాంప్రదాయాలు వచ్చాయి. ఆ వారసత్వాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఈ పండుగ 3 రోజులు చేస్తాం. భోగితో ప్రారంభిస్తాం. అక్కడి నుంచి 2వ రోజు మనం చూస్తే సంక్రాంతి, పప్పన్నం ఇవన్నీ చేస్తాం. అంటే ఈ సమయంలో పంటలు పుష్కలంగా వస్తాయి. ఆ పంటలు వచ్చినప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. పొలం మీద ఆధారపడ్డ రైతు కూలీ కూడా ఆనందంగా ఉంటాడు. రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండే పరిస్థితి. అందుకే ఈ పండుగ మనం జరుపుకుంటూ ఉంటాం. ఇంకొక పక్కన 3వ రోజు నేచర్ని, ముందు పశువుల్ని గౌరవించడం. అందుకే పశువుల పండుగ. పశువులన్నిటికీ పూజలు చేస్తాం. పూజలు చేసి తద్వారా పశువుల్ని ఆరాధించడమే కాకుండా పశువులతో ఒకప్పుడు మీరు చూస్తే, నేను చిన్నప్పుడు నేను చూసేవాడిని ఈ ఏరియాలో, పశువుల పండుగ, పలకల పండుగ. పలకలు కడితే పబ్లిక్ ఆ పలకలు లాక్కోవడానికి చాలా పోరాటాలు, ఓసారి అవి తొక్కుతా ఉంటే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనూ ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి, నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం.
ఈరోజు మనం అలాంటి ఈ పండుగ రోజున నేను సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లోకి రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తా పోతే అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం. ఈ పండగ పూట కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా. కుటుంబంతో ఆనందంగా ఉండవలసిన మిమ్మల్ని పిలిచాను. నా మనసులో ఉండే మాటలు చెప్దామని. అదే సమయంలో ఇంకొక పక్కన పోలీసులు కూడా నిన్న ఈరోజు పాపం చాలా కష్టపడ్డారు. సిబ్బంది కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ఒక విధంగా చెప్పాలంటే ప్రజాసేవలో నిమగ్నమైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు నా ఆలోచన ఒకటే, ప్రతి పల్లె ప్రతి ఒక్క ఇల్లు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నేను అందుకే విజన్ 2047 తయారు చేశాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. అదే మరి ప్రపంచం మొత్తం తెలుగువారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగు వాళ్ళు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ కొత్తగా సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ సంస్కరణ అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు. ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన వ్యక్తిగా, శక్తిగా తయారయ్యారు. అది ఒక చిన్న ఇనిషియేటివ్. దాంతో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. అలాంటివి జరిగాయి. అందుకే ఈరోజు మళ్ళీ విజన్ 2047 తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే ఆలోచిస్తున్నా, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, తలసరి ఆదాయం, ఆరోగ్యం పెరగాలి. దానికి ఏమేం చేయాలో అవన్నీ చేయాలి. ఆనందంగా ఉండాలి, వ్యక్తి ఆనందంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. దీనికోసమే ఈరోజు నేను పనిచేస్తున్నాను. ఈరోజు అందుకనే మీరు చూస్తే నేను సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6 అన్ని కూడా అమలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. అన్ని వర్గాల్లో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని వర్గాలను పరిరక్షిస్తూ వాళ్ళు ఏ విధంగా కాపాడుకుంటూ వాళ్ళందరినీ ఎంపవర్ చేయాలో చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు పెన్షన్లు మీరు చూశారు. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి. నెలకు 2,700 కోట్లు పైన ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇస్తున్నాం. మొదటి తారీఖు ఇవ్వడం కాకుండా టెక్నాలజీతో నేనేం చేస్తున్నానంటే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో చెక్ చేసుకుని మళ్ళా IVRS అడిగి సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పించి
ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగకుండా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల ఇండియాలోని హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఏకైక కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ పెన్షన్ ఇచ్చే విధానం. ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి, కష్టాల్లో ఉండే కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పర్ఫెక్ట్ గా జరుగుతా ఉంది. దీనివల్ల మీరు చూస్తే మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఈ విషయాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా మంది అంటున్నారు ఏమి ఇచ్చారంటున్నారు. పండుగ పూట చెప్తున్నా, మనస్సాక్షి గురించి ఆలోచించండి. ఇండియాలో రాష్ట్రం వారిగా డేటా తీసుకోండి. ఎవరెంత పెన్షన్ ఇచ్చారో చూసి నేను ఇచ్చింది మంచిదైతే అప్పుడు మీరు నాకు చెప్పండి. అది కూడా వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, అదే మాదిరిగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ అందరికీ వాళ్ళ దీన్ని బట్టి చేస్తున్నాం. అది ఒక పక్క. రెండో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం. అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే పరిస్థితి, 5 రూపాయలకే పెట్టే పరిస్థితి 199 క్యాంటీన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో మిగిలిన ఇవి కూడా ఇస్తాం. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఒకటి పెట్టి అన్నం అనేది కనీస బాధ్యత, దీన్ని కూడా ముందు తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క ఉచిత గ్యాస్. నేనే దీపం పెట్టాను, ఇప్పుడు దీపం 2 ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మొదటి సిలిండర్ రిలీజ్ చేశాం, మళ్లీ దీన్ని కంటిన్యూగా సిలిండర్లు ఇస్తాం. ఇంకొక పక్క నిన్ననే ఏదైతే ఎల్పీజీ కాకుండా పిఎంజీ ఏదైతే ఉందో గ్యాస్ ఉందో పైప్డ్ గ్యాస్ కింద ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా వస్తే ఇంకా బుక్ చేసుకుని కూడా పని లేదు. కరెంట్ మరిగా స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవి కాకుండా మిగిలినటన్నీ కూడా ఏవైతే చెప్పామో అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ ఇప్పటికే చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. చిన్న చిన్న ప్రామిస్ అన్ని చేశాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా బాధ్యతతో ఏ విధంగా చేయాలో చేసుకుంటా వెళ్తాం. మొన్నే మీరు చూస్తే 6,700 కోట్లు రిలీజ్ చేశాను. పండుగ కానుక కింద, సంక్రాంతి గిఫ్ట్ కింద అందరికీ. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ మీరు చూస్తే ఒకేసారి మొన్న ఇచ్చిన దాంట్లో పోలవరం నిర్వాసితులకి 6-7 ఏళ్లుగా పెండింగ్ ఉంటే 996 కోట్లు ఇచ్చాం. మొదటి తారీఖున 125 కోట్లు సీఎం రిలీఫ్ కింద ఇచ్చాను నేను. ఒకేసారి 125 crores ఇచ్చాం. ఇంకొక 24 కోట్లు ఇచ్చా. 1600 మందికి 24 కోట్లు ఒకే రోజు రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన మేము వచ్చిన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయలు 6 నెలల్లో సీఎం రిలీఫ్ కింద వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం. వీళ్ళు కాకుండా ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ చాలా కష్టాలుంటే అందరికి కలిపి 6,700 కోట్ల రూపాయలు కొన్ని లక్షల మందికి చేయూతనిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేశాం. ఇప్పటికీ 4,56,000 మంది రైతులకి 24 గంటల్లోనే ధాన్యం సేకరించిన తర్వాత డబ్బులు పే చేశాం. 6,655 కోట్లు పే చేశాం. పాత బకాయిలు 1,600 కోట్లుంటే అది కూడా పే చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి మీరు చూసినప్పుడు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు మళ్లీ మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాం 2,08,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్ కి ఫౌండేషన్లు గాని ప్రారంభోత్సవాలు గాని జరిగే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక చరిత్ర. దానికి కూడా మనం శ్రీకారం చుట్టి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు నా ఆలోచన ఒకటే, ఈరోజు సమాజంలో సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సంపద సృష్టించాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. ఒక ఎలక్ట్రిసిటీ, దీంట్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక టెలికమ్యూనికేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఒక రోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ విధంగా వివిధ రంగాల్లో ఒక విమానాశ్రయం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అన్నిట్లో మీరు చూస్తే పోర్ట్లు ఇవన్నీ వచ్చాయి. దీనివల్ల ప్రజలకు మెరుగైన రోడ్లు వచ్చాయి. రోడ్డు వచ్చింది,
కామన్ మ్యాన్ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఒక మంచి రోడ్డు ఉంది, సైకిల్లో పోవాలి, స్కూటర్లో పోవాలి, ఆటోలో పోవాలి, ట్రాక్టర్ పోవాలి, ఒక్క పైసా కూడా కట్టే పరిస్థితి లేదు. కానీ మెరుగైన రోడ్డు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే కార్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, డబ్బులు ఉండేవాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళకు కూడా లాభం వస్తూ ఉంది. వేర్ అండ్ టైర్ పెరుగుతూ ఉంది, టైం కలిసి వస్తూ ఉంది, ఆరోగ్యం పెరుగుతూ ఉంది, అనేక ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది. ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. నేను ఇప్పుడు ఆలోచించింది, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, సంపద సృష్టించబడింది, సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం కూడా పెరిగింది, సంపద పెరిగింది. ఇంకా రిలేటివ్గా పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. రిలేటివ్గా దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సమస్య. అందుకే నేను ఈరోజు ఏం పెట్టానంటే P4 అన్నాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, మీరు ఎక్కడి నుంచో రాలేదు, ప్రభుత్వ డబ్బులతో మీరు చదువుకున్నారు, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది, మీరు తెలివితేటలు సంపాదించుకొని ముందుకు పోయారు, మీరు కష్టపడ్డారు, ఈరోజు రాణిస్తున్నారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను, మా ఊరికి వచ్చాను, ఈ ప్రాంతంలోనే పుట్టాను. ఇక్కడ శేషాపురానికి వెళ్ళేవాడిని, నడుచుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ క్లాస్కి 1 కిలోమీటర్. చంద్రగిరికి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వాగులు వంకలు దాటుకొని లేకుంటే రోడ్లో పోయి చదువుకున్నాను, కష్టపడ్డాం. నాకు అవకాశం వచ్చింది. కానీ నాతో పుట్టిన వాళ్లకు అవకాశం వచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు, రావకపోవచ్చు. అందువల్ల ఇంకా కిందనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చే విధానం ఏంటంటే, ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు ఎవరైతే ఇంకా పేదరికంలో ఉన్నారో వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళ డబ్బులతోనే పైకి రారు. వాళ్ళకు మెంటరింగ్ చేయాలి, వాళ్ళకు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. ఈరోజు ఒక వ్యక్తికి మెంటర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా వస్తుంది. కొంతమంది స్వతహాగా పైకి వస్తారు. స్వతహాగా పైకి రాలేని వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే ఈరోజు P4 పాలసీ తీసుకొచ్చాను. ఈ సంక్రాంతి అప్పుడే నేను పిలిపించాను. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, పెద్ద పరిశ్రమ ఉండొచ్చు. మీ వనరుల్ని మీరు పెట్టుకొని ఒకరిని చేస్తారా, 10 మందిని చేస్తారా, ఒక గ్రామాన్ని చేస్తారా, ఒక మండలాన్ని చేస్తారా, మీ శక్తిని బట్టి, మీ డబ్బుల వెసులుబాటును బట్టి, ఒక మంచి మేనేజర్ని పెట్టి మీరు కూడా అది చేసి తృప్తి పొందాలి. మీరు ఒక కంపెనీ పెట్టి ఎంత ఆనందపడుతున్నారో డబ్బులు వస్తే, ఒక వర్టికల్ పెట్టి అంతమందికి పైకి తీసుకురాగలిగితే ఆ తృప్తి మీకు రావాలి. సమాజాన్ని పైకి తీసుకొచ్చాను, నా వల్ల ఈ 5,000 మంది పైకి వచ్చారు అనేది వస్తే అదే నిజమైన సమాజం. అప్పుడే మనందరికీ పండుగ రోజు, అప్పుడే హ్యాపీగా ఉంటాం. అదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించుకుంటూ నిరంతరం ముందుకు పోయే ఆలోచన. దీనికి పైనుండే 10%, కింద నుండే 20% ఎప్పుడు అందుబాటులో ఉండాలో కంటిన్యూగా చేయాలి. ఈరోజు నేను వచ్చాను, నిన్నొచ్చాను, దగ్గర నాకు ఒక 700 పిటిషన్లు వచ్చాయి. నాకు 700 పిటిషన్లు వచ్చాయని నేను బాధపడుతూ ఇసుక్కుంటే కుదరదు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతానో అన్ని సమస్యలు పరిష్కారం చేయడం నా బాధ్యత ముఖ్యమంత్రిగా. నా ఒక్కరి బాధ్యత కాదు. మీరు కూడా పైకి వచ్చారు, మీరు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇది చేయగలిగితే అప్పుడు సమాజం పెను మార్పులకు దారితీస్తుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మనమే కాకుండా మన పక్కన వాళ్ళందరూ ఆనందంగా ఉంటే అదే నిజమైనటువంటి హ్యాపీయెస్ట్ సొసైటీ. దానికోసం నేను పనిచేస్తున్నా. దీన్ని ఈరోజు మన వాళ్ళందరూ గ్లోబల్ సిటిజన్స్గా వెళ్ళి గ్లోబల్ లీడర్స్గా తయారైపోయారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకురాగలిగితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు తేవడం కోసమే ఈరోజు నేను ఇవన్నీ పనిచేస్తూ ఇక్కడ ఒక పైలట్లు కొన్ని చేస్తున్నా. ఆ పైలట్ ప్రాజెక్టులని కుప్పం ఒక పైలట్,
నారావారిపల్లి ఒక 3 సచివాలయాలు, ఇది ఒక పైలట్. ఇలాంటి ముందుకొచ్చే వాళ్ళందరినీ కొన్ని చేస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలని ఉపయోగించుకుంటూ వీళ్ళు ప్రాజెక్ట్ ని ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు చూస్తే 33 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 3 సచివాలయాలు ఉన్నాయి, 2160 ఇండ్లు ఉన్నాయి, 5,900 మంది జనాభా ఉన్నారు. దీంట్లో 40% ఎస్సీ ఎస్టీ ఉన్నారు, 22% బీసీలు ఉన్నారు. ఇక్కడ భూములు తక్కువ కొంతమందికి, ఎందుకంటే ఇది ఒక వ్యాలీ, ల్యాండ్లెస్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక తయారు చేశాం మేము. ఆ ప్రణాళిక తయారు చేసి నా ఉద్దేశం అందరి ఆదాయాన్ని పెంచాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. ఆ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏమేం చేయాలో కొన్ని నిర్ణయాలు చేశాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలి, ఉండే ఆస్తుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అది భూమి కావచ్చు, పశువులు కావచ్చు, లేకపోతే జనాభా కావచ్చు. ఇక్కడ నేను కన్సిడర్ చేసేది ఏంటంటే జనాభా ఒక పెద్ద అసెట్, క్యాపిటల్. ఇండియాకు ఉండేది జనాభానే పెద్ద అసెట్ అన్నమాట. వేరే దేశాలకు జనాభా తగ్గిపోతా ఉంది, ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందుకే నేను మాట్లాడుతున్నా ఈరోజు కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై పాలసీ. ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ మై పాలసీ. ఇప్పుడు ఎక్కువ చిల్డ్రన్ కనమంటున్నా. ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి మీకు. భూమి ఎంత ఉంటే అంత ఆస్తి కాదు. 4 పిల్లలుంటే 400 ఎకరాల భూమి ఉన్నట్టు మీకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలే లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం కూడా ఉండం. తర్వాత ఎవరికి సేవ చేయాలో మనకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడే ఇండియా కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అయితే పాపులేషన్ తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువై దేశాలు కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తున్నాయి. వాళ్ళంతా మన మనుషులు అడుగుతున్నారు ఇండియా నుంచి మనుషులు పంపించమని. జపాన్, సౌత్ కొరియా, లేకపోతే జర్మనీ, ఆల్మోస్ట్ ఆల్ చాలా దేశాలు ఈ సమస్య వచ్చింది. అందుకే నేను ముందుగానే అలర్ట్ చేసి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న చూస్తే మా మధ్యప్రదేశ్ అనుకుంటాను, ఎవరైనా 4 పిల్లల్ని మీరు ఇచ్చేస్తే 1 లక్ష రూపాయలు ఇది ఇస్తామని, ఇన్సెంటివ్ ఇస్తామని అందరూ మాట్లాడుతున్నారు. అంత మునుపు కూడా నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడాను. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతాను. అది చేస్తాం. ప్రజల్ని ఒక ఆస్తిగా ఉపయోగించుకొని ఇక్కడ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి పాడి పరిశ్రమ, పంటలు ఈ 2 పెట్టుకొని మ్యాంగో గార్డెన్, ఇప్పుడంతా కూడా వ్యవసాయంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వరి పండించేవాళ్ళం, ఒకప్పుడు చెరుకే వేసేవాళ్ళం. ఇప్పుడు మ్యాంగో గార్డెన్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, లేకుంటే హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, సెరికల్చర్లో ఆదాయం వస్తుంది, కాయగూరలు, పళ్ళు ఇవన్నీ కూడా బాగా, పూలు ఇవన్నీ వస్తున్నాయి. అలాంటి పంటలన్నీ కూడా తీసుకొని మొత్తం ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాం. రెండోది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయాలని నేను ఒక పిలిపించాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఐటీ చేయమన. ఇప్పుడు ఏమంటున్నానంటే 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, 1 ఫ్యామిలీ 1 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలి. ఆ స్టేజ్కి మనం ఎదగాలి. ఏఐని మనం అభివృద్ధి చేసే పరిస్థితి రావాలి. మనం నేర్చుకొని చాట్ జీపీటీ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, చాట్ జీపీటీ లాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసే శక్తి, మేధో శక్తి మనకు రావాలి. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేయాలంటే ఇక్కడ కొన్ని నిర్దిష్టమైన ఆలోచన కూడా చేశాం. గవర్నమెంట్ ఏం చేయాలని 35 ఇళ్లకు ఈ 2160లో మరుగుదొడ్లు లేవు, అన్ని పూర్తి చేస్తాం. 1 నెల టైం ఇచ్చాను, 35కు చేస్తాం. మరుగుదొడ్డుకి బయట ఎవరు కూర్చోకూడదు. ఇక్కడ కూడా మీరు బయట కూడా ఒకటి పెట్టేసేయండి మరుగుదొడ్లు. ఎవరన్నా బయట పబ్లిక్ వస్తే హాస్పిటల్ లోపల పోలేకపోతే ఈ కమ్యూనిటీ మరుగుదొడ్డు పెట్టండి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కడున్నాయి అవి చూసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ రారు కదా, అక్కడ కూడా ఒకటి పెడితే బెటర్ కదా. అది కూడా ఒకసారి చూసుకోండి, అవి కూడా వర్కౌట్ చేయండి. ఈ ఫస్ట్ మరుగుదొడ్లు అన్ని కట్టేస్తాం. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి మిస్ అయినట్టున్నాయి. అవి కూడా పూర్తిగా స్టాచ్యురేషన్ ఇమ్మన్నాం. 137 మందికి అవి కూడా ఇచ్చేస్తాం. 286 ఇళ్లు లేవు, అందరికి ఇళ్లు ఉండాలి. 1 సంవత్సరం అందరికి ఇళ్లు కట్టిచ్చేస్తాం. ఇంకొక పక్క గ్యాస్ కనెక్షన్ 286 మందికి కావాలి, అవి కూడా ఇస్తాం. ఇది అయినాక
పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకుపోతాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాడుకుంటారు. వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చేస్తాం, గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఇంకొక పక్కన ఇంటింటికి ట్యాప్. మామూలుగా బోరేసి ట్యాప్ ఇస్తే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా అష్యూర్డ్ వాటర్, తిరుపతికి ఎట్లయితే నీళ్లు ఇస్తున్నామో ఆ విధంగానే సోమశలను తీసుకొస్తాం. ఇక్కడి నుంచి కళ్యాణ్ డ్యామ్ ఉంది, ఎన్ని అనుసంధానం చేస్తాం. ఈ ఏరియా అంతా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 24 గంటలు నీళ్లు వస్తాయి, అది కూడా శ్రీకారం చుడతాం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి రూఫ్ టాప్ పవర్ సూర్యగార కింద 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ. వాళ్ళు కానీ అది పెట్టుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ₹2.8 వాళ్ళకి రేటుతో కరెంటు తీసుకుంటూ డబ్బులు వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది. వాళ్ళకు ఎన్ని యూనిట్లు పొదుపు చేస్తే అంత ఆదాయం వస్తుంది. మిగిలిన వాళ్లకు 78,000 మేము సబ్సిడీ ఇస్తాం 3 కిలోవాట్స్కి, అంటే 300 యూనిట్స్ నెలకి. దానికి వాళ్ళకి ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీరు కట్టుకోగలిగితే మీరే కట్టుకోండి, బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. మీరు కట్టుకొని మీరు కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి, మీకు ఆ కరెంటుకు డబ్బులు ఇస్తాం, మీరు డబ్బులు పే చేసుకోండి. లేదంటే మేమే డబ్బులు ఇస్తాం, మీరు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు వాడుకున్న కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మాకు ఇస్తే ఆ కరెంట్ అంతా మేము ఉపయోగించుకొని ₹2.8 చొప్పున లెక్కేసుకొని పెట్టుబడి అంతా అయిపోయినాక తిరిగి మీకు అప్పచెప్తాం. ఇప్పుడు కరెంటు ఫ్రీగా వాడుకోవచ్చు, పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. 3-4 ఏళ్లలో ఆదాయ వనరుగా తయారవుతుంది. మళ్ళీ అప్పటికి మీ అవసరాలు పెరిగాయనుకోండి, అప్పుడు ఏసీలు పెట్టుకున్నారనుకోండి, అది మీ ఇష్టం. కాబట్టి ఇది ఒక ఆఫర్ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఇక్కడైతే 3 నెలల లోపల, నేను ఒకటే చెప్పాను కలెక్టర్కి, రాబోయే ఉగాదికి 100% సోలార్ కరెంటుతోనే ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఒకరిద్దరికి సోలార్ లేకపోతే వాళ్ళకు మాత్రం సోలార్ కరెంటే ఇస్తాం. అవసరమైతే ఒక చిన్న ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాం. ఇక్కడ కరెంట్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కి పోతుంది, గ్రిడ్లో నుంచి ఏమైనా అవసరమైతే మళ్ళీ తీసుకుంటాం. అదే మరి ఆల్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ పెట్టేస్తాం. సైకిళ్ళు ఎవరన్నా కావాలంటే ఈవీ కావాలంటే కన్వర్ట్ చేస్తాం. స్కూటర్లు, 3 వీలరు, 4 వీలరు, ట్రాక్టర్లు అన్నిటి కన్వర్ట్ చేస్తాం. చేసుకుంటే ఫ్రీగా వెహికల్స్ కి ఖర్చు లేకుండా ఉపయోగించుకునే పరిస్థితి. తిరుపతి పోవాలి, నేరుగా ఈవీ వెహికల్ పోయి రావచ్చు. ఈ స్వాపింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అవి కూడా తీసుకొస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ రైస్ కార్డ్స్ ఒక 40 కావాలని అవి కూడా ఇచ్చేస్తున్నాం. ఆధార్ కార్డ్స్ కొంతమందికి లేవు, అవి కూడా చేసేస్తున్నాం. తొందరలోనే 18వ తారీఖున నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. అది వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ, క్యాస్ట్, అడంగల్ ఇలాంటి 150 సర్వీసులు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో ఇచ్చేస్తాం. సో దట్ ఎవ్వరు ఆఫీసులో పోయే పని లేదు, ఆన్లైన్లో ఇస్తాం. అలాంటి సిస్టమ్స్ తీసుకొస్తాం. ఇంకొక పక్క అనిమల్ హస్బెండరీ ఒక 107 ఇవి కావాలి, గోకుల్ షెడ్లు కావాలన్నారు, అవి కూడా ఇచ్చేస్తాం. ఇక్కడ డైరీకి ఏమేం కావాలన్నా అవన్నీ అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఈ 2 కూడా పూర్తిగా కంప్లీట్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద మురుగు కాలువలో నీళ్లు రాకుండా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం. అవి కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ సెంటర్ ఇక్కడ ఉంది. ఈ 5,000 మందికి మెరుగైన ఆరోగ్యం కోసం ఏం చేయాలో చేస్తాం. ఇప్పుడు పేషెంట్లు కూడా భోజనం పెడతాం. వచ్చిన వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏర్పాటు చేయమంటున్నాను. కళ్యాణ మండపం కూడా ఉంది, ఇక్కడ వర్కౌట్ చేసి అవన్నీ చేస్తారు. ఇంకో పక్కన రోడ్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి భీమవరం నుంచి రంగంపేట, అక్కడి నుంచి మన మంగళంపేట, ఈ 2 కూడా ఇది చేస్తున్నాం. 2కి కలిపి 8 కోట్లు అవుతుంది. అవి కూడా శాంక్షన్ చేసి ఆ రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇరిగేషన్, నేరుగా అందిరినీవా నీళ్లు కల్లూరు నుంచి మంగళంపేట నుంచి నేరుగా ఇక్కడ తీసుకొస్తాం. మూలపల్లికి వస్తుంది. మూలపల్లి నుంచి కొండ్రెడ్డి కణితిమడుగు వాగు ఒక ప్రాజెక్ట్ నేనే కట్టాను, దానికి నీళ్లు తీసుకొస్తాం. అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి కళ్యాణ్ డ్యామ్ పెడతాం. పక్కన నాగపట్ల చెరువు ఉంది, అక్కడి నుంచి కోటాల వరకు తీసుకెళ్లిపోతాం. సో దట్ ఆ సైడ్ వచ్చే నీళ్లు కొన్ని వస్తాయి, ఈ సైడ్ వస్తాయి. ఇంకా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా ఇన్స్టిట్యూట్ ఇచ్చాను, అవి కూడా వర్కౌట్ చేస్తాం.
ఎడ్యుకేషన్లో రంగంపేట స్కూల్ ఒకటే ఉంది. శ్రీ సిటీకి అప్పచెప్పాం. 1,10,00,000 ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు పెట్టి ఒక మోడర్న్ స్కూల్గా తయారు చేస్తాం. తయారు చేసి ఐఐటి చెన్నై, విద్యాశక్తి దాన్ని కూడా టైప్ చేస్తున్నాం. అంగన్వాడీలు కేర్ అండ్ గ్రో కింద డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి దాన్ని కూడా తీసుకున్నాం. మొత్తం పిల్లల దగ్గర నుంచి క్రియేటివిటీ ఎట్ట పెంచాలో పెంచి నిన్నే మీరు చూశారు ఎంత ఆహ్లాదకరంగా జరిగిందో. దీని నెక్స్ట్ లెవెల్కు నాలెడ్జ్ ఎకానమీలో వీళ్ళని అందుబాటు తీసుకొస్తాం. ఇక్కడనే స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. శ్రీ సిటీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ ఇస్తారు. అదే సమయంలో స్కిల్ శ్రీ సిటీ ద్వారా 1 ఆంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీకి కూడా శ్రీకారం చుడతాం. ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ హ్యాండ్ హోల్డింగ్ చేసి, మెంటరింగ్ చేసి, వెంచర్ క్యాపిటల్ ఇచ్చి, ఆ ఎకో సిస్టమ్ చేసి, ప్లానింగ్ చేసి, అది సర్వీస్ సెక్టర్లో కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్నిట్లో కూడా ఏమేం చేయాలో చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇది కూడా ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో స్కిల్ అప్గ్రేడేషన్. ఏదో ఉద్యోగానికి కావాల్సిన వాళ్ళే కాదు, మామూలుగా కూడా ఆదాయం పెంచుకోవడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవి కూడా కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తాం. అవి కూడా ఇచ్చి ముందు తీసుకుపోతాం. వేస్ట్ మేనేజ్మెంట్ కింద 3 ఆటోలు పెట్టి మొత్తం చెత్తంతా కలెక్ట్ చేసి ఆ చెత్తని కాంపోస్ట్గా తయారు చేసి మళ్ళా ఎరువులుగా ఉపయోగిస్తాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా ZBNF ఇక్కడ ప్రారంభిస్తాం. ఈ వ్యవసాయంలోనే హార్టికల్చర్ అన్ని కూడా ZBNFకి వెళ్ళి దానికి మళ్ళీ సర్టిఫికేషన్ తీసుకొస్తాం. దానికి మళ్ళా ట్రేసబిలిటీ పెట్టి వాళ్ళు పండించే పంట ZBNF అని చెప్పడమే కాకుండా రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచుకున్నట్టుగా ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తాం. ఇంకొక పక్కన ఇంకేదైనా మిస్ అయి ఉంటే అవన్నీ కూడా హ్యాండిల్ చేస్తాం. 33/11 KVA ఇండోర్ సబ్ స్టేషన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. 26 పంచాయతీ రోడ్లుంటే 3.18 crores అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన SC ఉమెన్ నిన్నే మీరు చూస్తే 15 ఈ ఆటోలు ఇచ్చాం. అదే మరి సోలార్ ఎనర్జీ పెట్టాం. 2 వాళ్ళ ఎనర్జీ సోలార్ ఎనర్జీతోనే ఛార్జ్ చేసుకున్నట్టుగా ఈ వెహికల్స్ పెట్టాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టేశాం. శుభ్రంగా ఒక 12,000 14,000 రూపాయలు సేవ్ అవుతా ఉంది అదనంగా. అంటే నెలకు వీళ్ళుగా నడుపుకుంటే అదనంగా 12,000 నుంచి 14,000 రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈజీ మార్ట్ అనే ఒక వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న కిరాణా కొట్లన్నీ మోడర్నైజ్ చేయడానికి సప్లై చైన్, డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా తీసుకొస్తున్నాం. ఇవి మేజర్గా ఈ రోజు నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాను. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది కానీ సక్సెస్ అయితే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ చేస్తాం, జిల్లా చేస్తాం, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. కాబట్టి మీకు మీ ద్వారా ఈ శుభ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి, నా ఆలోచనల్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేశాను. అల్టిమేట్ గా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి. ఆరోగ్యానికి కూడా TCS ఒక మంచి ప్రాజెక్ట్ చేశారు కోలార్లో, అది కూడా అడాప్ట్ చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఆన్లైన్లో మొత్తం హెల్త్ అంతా అందరినీ పేషెంట్లందరినీ పెట్టి హెల్త్ వర్కర్ సంబంధించిన ANMలు లేకుంటే నర్సెస్, డాక్టర్లు అందరినీ పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఏమేం చేయాలో దానికి కూడా ఒక ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళు చేశారు. ఈ సెంటర్ని పెట్టుకొని అవసరమైతే సిమ్స్ని కూడా దాంట్లో లూప్ లైన్లో పెట్టి దీన్ని కూడా మానిటర్ చేస్తాం. ఈ 5,000 సక్సెస్ అయితే మొత్తం జిల్లా అంతా కూడా చేస్తాం. ఇప్పుడు చిత్తూరు ముందు కుప్పాన్ చేసి చిత్తూరు జిల్లా చేస్తాం, నారావారపల్లి చేసి తిరుపతి జిల్లా చేస్తాం. ఈ 2 సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తాం. అప్పుడు ప్రివెంటివ్ హెల్త్ని ఎట్లా మానిటర్ చేయాలి, రియల్ టైం మానిటరింగ్. లాస్ట్ కొంచెం క్యూరేటివ్ అంటే వినూత్నమైన మార్పులు వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీలు అవి ఉపయోగించుకొని మెరుగైన సేవలు అందించడం, మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో హెల్త్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, పరిసరాలు కావచ్చు, ఎవ్రీథింగ్ వర్క్ చేస్తున్నాం. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మనం ఈరోజు ప్రజలందరూ సహకరిస్తే వండర్ఫుల్ టైం ఉంది మనకు. అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు, అసత్యాలన్నీ పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం,
తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యు గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా. దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్లర్ ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్ నీకు ఇస్తా. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేశారు కూడా నా దగ్గర రికార్డు ఉంది. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం, రెండోది రైస్ మిల్. 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు ముట్టుకాయలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు కాలిపో, వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులను కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మనం ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం, దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్. నో, ఎవ్రీ ఇష్యూకి టైం లైన్ పెట్టాం. ఎవ్రీ ఇయర్ కొలమానం పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈసారి తలసరి ఆదాయం ఎంత ఉందో అది కూడా ఎస్టిమేట్ చేయమన్నాను. నెక్స్ట్ ఇయర్కి ఆ తలసరి ఆదాయం ఎంత పెంచుతాం? 5,900 మందికి, 2,200 కుటుంబాలకి కుటుంబ ఆదాయం ఎంత పెంచాం, వ్యక్తిగత ఆదాయం ఎంత పెంచాం, ఎంతమంది P4 కింద అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళెంత ఫలితాలు ఇచ్చారు. ఒక వ్యక్తి 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది, ఒక్కో వ్యక్తి 4 కుటుంబాలు తీసుకుంటే ఎంత ఆదాయం పెంచారు. నేనేమన్నానంటే, ప్రజల్ని ఆస్తిగా తీసుకుని అదనపు అసెట్స్ ని అదనపు ఆస్తిగా తీసుకోండి. భూమి ఉంది, అదనపు అసెట్. అది ఒక షాప్ ఉంది, అదనంగా తీసుకోండి. దాంట్లో ఆదాయం ఎట్ట పెంచుతారో మరి ఆలోచించండి. ప్రజలున్నారు, పిల్లలున్నారు, చదివించండి. 10th క్లాస్ చేసే పిల్లవాడిని బాగా చదివిస్తే 5 ఏళ్లలో బ్రహ్మాండంగా చదువుకొని బెస్ట్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే అతను బాగా తెలివైన వాడైతే కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయన చేయగలుగుతాడు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ వర్కింగ్. ఏది కూడా మనం ఈరోజు చేసింది తెల్లవారే కొన్ని ఫలితాలు వస్తాయని కాదు. నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి.
పలానా రోజు పలాంది కావాలి, ఈ మంత్ ఎండ్ లోపల లేకుంటే ఫస్ట్ వీక్ లోపల మరుగుదొడ్లు అయిపోవాలి, ఇండ్లు 1 yearలో అయిపోవాలి, ఉగాదికంతా అన్ని ఇండ్ల పైన సోలార్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. అందరూ సహకరిస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, దీనికి అన్నిటికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి, ఆ డబ్బులు కూడా మొబిలైజ్ చేస్తా. ప్రజలందరూ కలిస్తే మల్టిప్లైర్ ఎఫెక్ట్ తో ఇంకా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఏది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ ఎస్టీ హౌసెస్ అన్నిటికీ ఇస్తాం, అందరికి ఇస్తాం. అందరికి ఇప్పుడు నో బార్, బిగినింగ్ లో అందరికి ఇస్తాం. ఎస్సీ ఎస్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. నువ్వు కూడా మీ ఇంటి పైన పెట్టేసుకో, నీకు కూడా సేమ్ పాలసీ. నేను అందుకనే సూర్య గారు ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎక్కడికక్కడ రెస్కో మోడల్లో క్రియేట్ చేసి నేనే దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరినీ ఇది చేస్తున్నాం. వాళ్ళు డబ్బులు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఉపయోగించుకొని ఫ్రీగా కరెంటు తిరిగి నాకు ఇస్తే అది నేనే రీపే చేసుకుంటాను. దట్ ఈస్ ది బెస్ట్ బెనిఫిట్ ఏ స్టేట్ చేయడం. అది కూడా వర్కౌట్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ కంటెస్ట్ చేయడానికి వీలు లేదు లోకల్ బాడీస్ లో. ఇప్పుడు ఏమన్నానంటే తక్కువ మంది పిల్లలు నువ్వు కంటెస్ట్ చేయడానికి వీలు లేదు. అది ఫస్ట్ ప్రోత్సాహం. రేపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటేనే నువ్వు సర్పంచ్వి, మున్సిపల్ కౌన్సిలర్వి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్, దీన్ని మున్సిపల్ కమిషనర్, దీన్ని ఏమంటుందని మేయర్వి, అవన్నీ పెట్టేస్తున్నా. ఇది అయిన తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటే, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే 5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదు. ఒకవేళ అవసరం 4 కేజీలు వాళ్ళకి ఇచ్చి, 4 కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను, తొందరలో ఇస్తాం, అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు. నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్. మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి. రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు, దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు. కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి. ఆ పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా నేను ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కారం చేస్తాం. మొన్నే సెట్టిపల్లిది ఎప్పుడో ఉండే వ్యవస్థని మొన్నే సార్ట్అవుట్ చేశాం. దామినేడు కూడా అదే మరిగా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి మరిగా. అవన్నీ తీసుకోమంటున్నాను, తీసుకొని అన్ని స్టడీ చేసి విల్ సార్ట్ ఇట్ అవుట్. ఏదండి అది కూడా ఇస్తున్నాం అండి. మోడర్నైజేషన్ కి అందుకనే ఎక్కువ పెట్టాం, అవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకొచ్చేట అన్ని కూడా మోడర్నైజేషన్, ఈవెన్ డ్రోన్స్ వినియోగం అన్ని వస్తాయి దీంట్లో. మొత్తం చూస్తాను బ్రో. అవన్నీ కూడా ఏ విధంగా అప్డేషన్ రోడ్లే, ఇప్పుడు అన్ని కూడా ఇది అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి డెవలప్మెంట్ అంతా నేను ఉన్నప్పుడు చేసిందే కదా. మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటు కపిల్ తీర్థం ఇక్కడ రావాల్సిన దాన్ని అలిపిరికి రావాల్సిందని కపిల్ తీర్థం కూడా ఆపేశారు.
ఇలాంటి చాలా జరిగాయి. ఈ పక్క రోడ్డు కూడా ఏంటి, నేరుగా అలిపిరికి కనెక్ట్ చేయాల ఈ రోడ్డు, చిత్తూరు రోడ్డు, దాన్ని ఎటు తీసిపోయి కాలూరు కలిపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ మళ్ళా కరెక్ట్ చేసి తిరుపతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాంటి మేజర్ సిటీస్, నెల్లూరు ఇలాంటి సిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తాను. ప్రజల కోసం పనిచేసేది పార్టీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోమంటాం. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సర్వీస్ కింద ఇది ఒకటి పెడతాను. ఇప్పుడు మాకు వీళ్ళందరూ రెఫరల్ పెట్టాం. పార్టీలో రెఫరల్ పెట్టి ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది మెంబర్షిప్ చేస్తారు చేయమంటే 1 కోటి మెంబర్షిప్ వచ్చింది మాకు. ఫస్ట్ టైం చరిత్రలో ఏ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మెంబర్లు ఆన్లైన్లో చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అది వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా వర్కౌట్ చేస్తాం. సర్వీస్ క్రైటీరియా కింద పెట్టి వాళ్ళు చేయడమా, వాళ్ళు మనుషులు పట్టుకురావడమా, P4 కింద. ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు పట్టుకొచ్చి చేపిస్తారు. వీళ్ళు రెఫరల్గా పెడతాం. పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తాను. అది లాజికల్ గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈయనున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈడ 2 ఉన్నారు. ఎన్ని చేశారు ఇప్పటికీ? సోలార్ రూఫ్ టాప్ ఎందుకు చేయలేదు? అది రేపటి నుంచి క్వశ్చన్ చేస్తా. అందరి పర్ఫార్మెన్స్ ని నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్ట చేశారో అన్ని బేరే చేస్తా. ఎవరెవరు బాగా చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళ ప్రమోషన్ ఇస్తాం. అంచెలంచెలుగా వాళ్ళని నర్చర్ చేసుకుంటూ బెస్ట్ లీడర్ సమాజం కోసం తయారు చేస్తాం. లీడర్ అనేవాడు సమాజానికి పెద్ద అసట్టు, ఆస్తి. ఏంటండి చేద్దామా? ఒక నువ్వు చెప్తే రేపటి నుంచి నువ్వేం చేయదు నువ్వే అంటావు. అది కాదు కావాల్సింది. రాష్ట్రమే నాది, అన్ని కూడా డెవలప్ చేస్తాం, చంద్రగిరి కూడా డెవలప్ చేస్తాం, అన్ని చేస్తాం. నేను చాలా స్కూల్లో చదివా. కందులో శేషాపురం చదివా, చంద్రగిరి చదివా, టీపీపీ స్కూల్కి వచ్చా, ఎస్జీ ఆర్ట్స్ కాలేజ్ పోయా, అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీకి వచ్చా. అన్ని ఉన్నాయి. బట్ ఇవన్నీ చేసే బాధ్యత నాది. నేనేమంటానంటే, నేను ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్ చెప్తున్నా. నేను సంపద సృష్టించి, సంపద వల్ల ఆదాయాన్ని పెంచి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు మళ్ళా చేరవేసే బాధ్యత నాదని చెప్పాను. ఆ పనే చేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు చేస్తా వస్తా. ఒక దీంతోనే ఆగవు. అందుకే P4 కూడా తీసుకొచ్చా. వినూత్నమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. ఇంత మునుపు జరిగిందంతా సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దీపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూస్తే ఎవ్రీ టైం 1% గ్రోత్ రేట్ పెరిగితే 16,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తే, 3% గ్రోత్ వస్తే 3 పదాలు 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా. ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జీఎస్టీపీ ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను. మీకు ప్రజల చైతన్యం చేస్తా. అది చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి నష్టపోయారో ఈ రాష్ట్రం అని. ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా, రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్. ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజా చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది సస్టైనబుల్ మోడల్. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.
పార్టీ కోసం పనిచేసిన కూడా పెద్దల్ని మన వారసత్వాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అలాంటి రోజు మనందరం కూడా పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఎక్కడున్నా